ఎప్పుడన్నా ఎడారిలో వర్షం చూసారా? బట్ ఈ సంవత్సరం కొన్ని ఏరియాస్లో చూడాల్సి వచ్చింది. రెండోది, మనందరికీ తెలుసు ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండియా మనం 80% ఆఫ్ వాటర్ షేర్ చేస్తాం. ఎవరికి షేర్ చేస్తాం? పాకిస్తాన్కి షేర్ చేస్తాం. అలా ఆ ఇండస్ వాటర్ ట్రీటీ కూడా సేమ్ ఎడారి వల్లనే వచ్చింది. ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్లో మనం ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాలని చెప్పారు. అలా ఎందుకు అంత వాటర్ డిమాండ్ చేస్తుందంటే ఎప్పుడు ఎడారిలాగే ఉంటుంది పాకిస్తాన్. అలాంటి ఏరియాలో కూడా వర్షం వచ్చింది. ఓకే, ఇదంతా ఎందుకు వచ్చిందంటే దే హ్యావ్ టాక్డ్ ఇన్ దిస్ COP29 సమిట్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి COP29 సమిట్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ దిస్ November 11 to November 22. కానీ రియాలిటీలో 22తో ఆగిపోయిందా? ఆగిపోలే. ఈవెన్ దిస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేశాయంటే దీన్ని ఎక్స్టెండ్ చేయించాయి. ఎక్స్టెండ్ అంటే 26 దాకా. ఈవెన్ దే వర్ నాట్ లివింగ్ టిల్ ది సమిట్ ఎండ్స్ ఆల్సో. కొత్త సమిట్ ఒకటి వచ్చింది, G20 సమిట్. ఆ G20 సమిట్లో కూడా దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ క్లైమేట్ ఫైనాన్స్. ఈ మీటింగ్లో ఏదైతే మాట్లాడాలనుకున్నారో అక్కడ సొల్యూషన్కి రాలేదని చెప్పేసి ఈవెన్ G20 సమిట్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ COP సమిట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు వచ్చింది ఇది, అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అసలు ఎడార్లలో ఎందుకు వానలు పడుతున్నాయి, ఇదే ఈ కంప్లీట్ వీడియోలో ఉంటుంది. ఓకే, COP29 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ పార్టీస్ అన్నీ కలిపి ఒక మీటింగ్ మాట్లాడుకుంటే, ఈ సమ్మిట్లో క్లైమేట్ చేంజ్ అని ప్రతి కంట్రీ కూడా క్లైమేట్ చేంజ్ అని మాట్లాడుతుంది. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఎందుకు క్లైమేట్ చేంజ్ అవుతుంది? ఎందుకంటే లైక్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ మనందరికీ తెలుసు. లైక్ ఒక ఏరియా, ఓకే, నథింగ్ బట్ అట్మాస్ఫియర్లో సర్టన్ గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ దేవర్ ఆన్ సర్టన్ కంపోజిషన్. ఆ కంపోజిషన్ ఉండటం వల్లే బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. కానీ ఆ కంపోజిషన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏది డిస్టర్బ్ చేస్తుంది? హ్యూమన్ ఆంథ్రపాలజికల్ యాక్టివిటీస్. అంటే హ్యూమన్ ఆంథ్రపాలజికల్ యాక్టివిటీస్ ఎందుకు అంటే, టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా అని చెప్పేది దేనివల్ల? బేస్డ్ ఆన్ ఇట్స్ ఎకానమీ. అవునా? సో ఇప్పుడు ఏమవుతుందంటే, టేక్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ ఉంది ఇండియా ఒకప్పుడు ఎలా ఫోకస్ చేస్తుందంటే ఇట్ యూస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ అగ్రికల్చర్ ఏంటి? ప్రైమరీ యాక్టివిటీ. ఓకే, ప్రైమరీ యాక్టివిటీ అంటే నేచర్ దగ్గర నుండి తీసుకుంటాం, ఒక యాక్టివిటీ తీసుకుంటాం, మళ్ళీ ఆ నేచర్ దాంతోనే వాడేస్తాం, మళ్ళీ తిరిగి నేచర్లోకి యాసిడ్స్ వదిలేస్తాం అనమాట. అప్పుడు ఏమైతుందంటే రీసైకిల్ అయిపోతుంది. ఓకే, దేర్ ఆర్ సెకండరీ యాక్టివిటీస్. అదర్ కంట్రీ లైక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, టేక్ ఎగ్జాంపుల్ బ్రిటన్. ఓకే, ఈ బ్రిటన్ ఏం చేసిందంటే సెకండరీ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అంటే మనం ప్రైమరీ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం, దేనికోసం అంటే ఎకానమీ కోసం. ఓకే, వీళ్ళు కూడా సెకండరీ యాక్టివిటీ మీద ఫోకస్ చేశారు, దేనికోసం అంటే ఎకానమీ కోసం. సేమ్, ఇంకా ఎక్కువ మనీ రావడానికి దే వర్ ట్రయింగ్ టు డూ దిస్ త్రూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ ఏంటంటే ప్రైమరీ సెక్టార్ లాగా న్యాచురల్ ప్రొడక్ట్ తీసుకుంటారు, దాన్ని ఏం చేస్తారంటే మాడిఫై చేసి దాని నుండి ఒక ప్రొడక్ట్ అవుట్పుట్ తీసుకొస్తారు. ఈ ప్రొడక్ట్ని దే విల్ ట్రై టు సెల్. ఓకే, సెకండరీ యాక్టివిటీ. సో ఇలా చేసి దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ గెట్ దట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనొచ్చు. ఓకే, కానీ వీళ్ళు ఇలా చేయటం వల్ల, అంటే ఎకనామికల్ యాక్టివిటీ జనరేట్ చేయటం వల్ల దే ఆర్ హ్యావింగ్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే ఎర్త్ని నాశనం చేసే విధంగా వస్తున్నాయి. ఇట్ మీన్ దట్ ప్రస్తుతానికి మామూలుగా ఒక అట్మాస్ఫియర్ ఉంది, ఆ కంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కంపోజిషన్ని నాశనం చేసేస్తున్నారు. టేక్ ఎగ్జాంపుల్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే మనం బతుకుతామా? బతకం, రైట్? ఆక్సిజన్ ఇంత పర్సంటేజ్లో ఉంటేనే ఇఫ్ ఇట్ వాస్ అవైలబుల్ దెన్ ప్లాంట్ అనేది సస్టైన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దాని తర్వాత ఆక్సిజన్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఇంత లెవెల్లో ఉంటేనే మనం వీ కెన్ గెట్ దట్ త్రూ బ్రీతింగ్, రైట్? ఇలా సస్టైనబుల్గా అవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ దేనివల్ల వస్తున్నాయంటే దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఓకే క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సెకండరీ యాక్టివిటీస్. సో వీళ్ళందరూ ఫోకస్ చేసింది దేని మీద అంటే క్లైమేట్ యాక్టివిటీస్ మీద, క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అయితే డిఫరెంట్ కంట్రీస్ మీట్ అవుతాం అని చెప్పాను కదా, దేని గురించి ఫోకస్ చేస్తున్నారంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని, రైట్? సో మనకు అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎందుకు వచ్చింది అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. దెర్ ఆర్ ఎకనామికల్ యాక్టివిటీస్, దేర్ ఆర్ డిఫరెంట్ ఎకనామికల్ యాక్టివిటీస్. ఓకే, కొన్ని కంట్రీస్ ఒక రకంగా ఫోకస్ చేస్తాయి, కొన్ని కంట్రీస్ ఇంకొక రకంగా ఫోకస్ చేస్తాయి. టేక్ ఎగ్జాంపుల్ ఇండియా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ ప్రైమరీ సెక్టర్. అంటే నథింగ్ బట్ ఇప్పుడు వచ్చేసి టెరిటరీ సెక్టర్ మీద ఉంది, బట్ ఒకప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్
1990s టైంలో. ఓకే, ప్రైమరీ సెక్టార్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే. ఆ ప్రైమరీ సెక్టార్లో ఏమైందంటే నేచర్కి సంబంధించి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి దాని తర్వాత విల్ ట్రై టు సెల్ దట్. అదే అమ్మేశాక దెన్ ఎకనామికల్గా ఏమొస్తుందో దాన్ని తీసుకొని దాని ద్వారా ఒక కంట్రీ సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట. సిమిలర్గా ఇది వచ్చేసి ప్రైమరీ సెక్టర్. ఇప్పుడు ఇంకొక కంట్రీ ఉంది, కంపేర్ విత్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇట్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ సెకండరీ సెక్టర్. ఓకే, ఈ సెకండరీ సెక్టార్లో ఏమైంది, నేచర్ నుండి వచ్చే ప్రోడక్ట్ని తీసుకుంటుంది, ఆ నేచర్ యొక్క ప్రోడక్ట్ని మాడిఫై చేసి ఒక ఫైనల్ ప్రోడక్ట్ చేసి ఆ ఫైనల్ ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. సేల్ చేశాక దాని తర్వాత వచ్చే ఎకనామికల్ యాక్టివిటీస్ని చూసి ఆ కంట్రీ అలా సస్టైన్ అయిపోద్ది. ఇప్పుడు 2 కంట్రీస్ ఉన్నాయి, 2 విధాలుగా 2 ఎకనామికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఎకనామికల్ యాక్టివిటీ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు, బట్ సెకండ్ ఎకనామికల్ యాక్టివిటీ వల్ల వీ హ్యావ్ సీన్ దాట్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే టేక్ ఎగ్జాంపుల్, వీళ్ళు సెకండరీ సెక్టార్ వల్ల ప్రొడక్ట్ని మాడిఫై చేసేసి రిలీజ్ చేస్తారు కదా, ఆ తిరిగి నేచర్లో రీసైకిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, సో ఇలాంటివి ఉండటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ పడుతున్నాయంటే ఎర్త్ యొక్క కాంపోజిషన్. టేక్ ఎగ్జాంపుల్, ఎర్త్ యొక్క సరౌండింగ్స్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయని చెప్పా కదా, ఈ గ్యాసెస్లో ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో ఇలా ఐడెంటిఫై చేసుకొని కొన్ని కంట్రీస్ ఒక మీటింగ్లో ఒక దగ్గర మీట్ అవుతాయి. ఆ మీట్ అయినప్పుడు దే విల్ ట్రై టు ఫోకస్ ఆన్ వన్ థీమ్. అదేంటి అంటే టేక్ ఎగ్జాంపుల్ రియో ఎర్త్ సమ్మిట్. ఓకే, ఈ రియో ఎర్త్ సమ్మిట్లో ఏమంటారంటే ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేసే ఏ వర్క్ కూడా మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే సస్టైనబుల్గా డెవలప్ అవ్వాలి. వెన్ వీ ట్రై టు హ్యావ్ దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓన్లీ దెన్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ విల్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఎర్త్. అవునా? సో అందుకోసం ఏం చేస్తారంటే ఎన్వైర్న్మెంట్కి అగెయిన్స్ట్కి వెళ్ళకుండా దీన్ని క్యాన్సిల్ చేద్దాం, సో ఏదైనా కొత్త ప్రొసీజర్స్ తీసుకొద్దాం, ఆ ప్రొసీజర్స్ వల్ల నేచర్కి అగెయిన్స్ట్కి వెళ్ళొద్దని మాట్లాడుకుంటారు. దీన్ని ఎక్కడంటే రియో ఎర్త్ సమ్మిట్లో 1992లో తీసుకొస్తారు. ఓకే, కంటిన్యూస్గా ఇలా మాట్లాడుకున్నాక అప్పుడు ఒక రూల్స్ లాగా తీసుకొస్తారు. ఆ రూల్సే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే దీస్ పర్సన్స్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఒక కన్వెన్షన్ అండ్ ఒక రూల్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఒక రూల్ తెచ్చి ఒక కన్వెన్షన్ తెచ్చినంత మాత్రం సరిపోదు కదా, బట్ ఒక ఆర్గనైజింగ్ బాడీ కూడా ఉండాలి కదా. ఆ బాడీ కంటిన్యూస్గా దాని గురించి ఫైట్ చేస్తున్నట్టు డిఫరెంట్ మీటింగ్స్ చేస్తూ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే సస్టైనబుల్గా వెళ్తాం, ఎర్త్కి అగెయిన్స్ట్కి వెళ్ళాం, నేచర్కి అగెయిన్స్ట్కి వెళ్ళాం అని ఐడెంటిఫై చేసుకుంటారుగా. సో అలా తీసుకొచ్చిన మీటింగే కాప్ సమ్మిట్స్. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, సో యాన్యువల్గా ప్రతి సంవత్సరం వీళ్ళు మీట్ అవ్వాలి. అదర్ దాన్ కరోనా టైమ్స్లో ఎవ్రీ సమ్మిట్లో వీళ్ళు మీట్ అయ్యారు. ఓకే, ఫ్రమ్ ద 1995. సో ఇప్పుడు ఏం చేశారంటే UNFCCC అనే ఒక కన్వెన్షన్ తీసుకురావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే క్లైమేట్ చేంజ్ అని కొత్త కాన్సెప్ట్ చెప్పారు. ఎవరికి? ప్రపంచానికి. సో ప్రపంచం కొత్త కాన్సెప్ట్ చెప్పగానే నమ్మదు కదా, దే విల్ ట్రై టు షో కేస్ దట్ అసలు ఏంటి ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఏంటి. అప్పుడు ఏం చేశారంటే ఈ క్లైమేట్ చేంజ్ నిజమా కాదా అని చెప్పడానికి IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేసి ఒక బాడీని క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఎవరు క్రియేట్ చేస్తారంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్వైర్మెంటల్ డెవలప్మెంట్, ఈ 2 బాడీస్ కలిపేసి ఇది ఒక బాడీని తీసుకొస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి, క్లైమేట్ చేంజ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ తీసుకొస్తాయో రిపోర్ట్స్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరు? IPCC రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేసేసి దాని పరంగా ఈ రూల్స్ని ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొస్తారు యునైటెడ్ నేషన్స్. ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చాక ఈ బాడీస్ ఏం చేస్తాయంటే దిస్ పీపుల్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ మీటింగ్స్. ఓకే, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఆఫ్టర్ లెర్నింగ్ దిస్, ఈసారి కాప్ మీటింగ్ ఎన్నోది? 29th. ఇట్ మీన్ దట్ 2024లో 29th మీటింగ్ జరిగిందని. ఇట్ మీన్ దట్ ఈ మీటింగ్లో ఏం జరిగి ఉండొచ్చు? దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూ టాపిక్స్. ఏంటంటే ఉన్న క్లైమేట్ని కొంచెం పెంచాలి. ఒక మేజర్ ఇష్యూ వచ్చేసి వాట్ దే ఆర్ టాకింగ్ ఇస్, ఫస్ట్ ఏం మాట్లాడారు? దే ఆర్ సేయింగ్ దట్ క్లైమేట్ ఫైనాన్స్ని స్కేలప్ చేయాలి. ఇట్ మీన్ దట్ ఒకప్పుడు వీళ్ళు ఒక ఫండ్ పెట్టుకున్నారంట, ఆ ఫండ్ని పెంచాలి అంట ఒకటి. సెకండ్ వచ్చేసి వీళ్ళు రెడ్యూస్ మీథేన్ ఎమిషన్స్. ఓకే, మీథేన్ ఎమిషన్స్ గురించి మాట్లాడుకున్నారు. దాని తర్వాత దే ఆల్సో టాక్డ్ అబౌట్ అదర్ టాపిక్ రిగార్డింగ్ ఏంటి అంటే దే ఫోకస్డ్ ఆన్ వన్ పార్ట్ దట్ ఈస్ కార్బన్ ట్రేడింగ్. ఓకే, ఒక కార్బన్ ట్రేడింగ్ మెకానిజం ఉంటుందంట. నథింగ్ బట్ మనం ఎలా ప్రొడక్ట్స్ని ట్రేడ్ చేసుకుంటామో వీళ్ళే దేని గురించి ట్రేడ్ చేసుకుంటారు? కార్బన్ని ట్రేడ్ చేసుకుంటారు. ఇట్ మీన్ దట్
క్లైమేట్ చేంజ్ కదా మాట్లాడుకునేది. మన ముఖ్య ఉద్దేశమే కార్బన్ ఎమిషన్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటో తర్వాత చెప్తా. ఈ కార్బన్ ట్రేడింగ్ ఒకటి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ లోకల్ సొల్యూషన్స్ అంటే ఇండిజినస్. ఓకే, ఇండిజినస్గా అంటే మన లోకల్ కల్చర్స్, అంటే మన కల్చర్ ఎందుకు డెవలప్ అయ్యింది, నేచర్తో మనం ఒక రకమైన ఒక పనులు చేసుంటాం, దానివల్ల సడన్ రియాక్షన్స్ చేస్తుంటే ఆ రియాక్షన్స్కి మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అలానే కదా మన కల్చర్స్ వచ్చేది. సో ఇండిజినస్గా ఏదైనా సొల్యూషన్స్ ఉన్నాయా ఈ క్లైమేట్ చేంజ్ గురించి. అండ్ ఫిఫ్త్ది ఏం మాట్లాడారు అంటే దే ఆల్సో టాక్ అబౌట్ లైమా అగ్రిమెంట్ ఏంటంటే జెండర్ జస్టిస్, ఎలా ఉమెన్ని ఇంక్లూడ్ చేయాలి. ఉమెన్లో లైక్ చాలామంది దే డజంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. ఇలాంటి మీటింగ్స్లో కానీ క్లైమేట్ చేంజ్ కానీ ఎన్వైర్మెంటల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. బట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ సో దట్ వీ కెన్ గెట్ గుడ్ సొల్యూషన్స్. ఎందుకంటే మేల్ పర్స్పెక్టివ్లో ప్రతిదీ సాల్వ్ అవుతుంది అంటే నో, ఉమెన్ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఈవెన్ అవర్ ఎకానమీ, ఈవెన్ అవర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా. సో వాళ్ళకి ఇంకా ఎఫిషియెంట్గా తెలుస్తుంది నేచర్కి ఎలా అలైన్లో వెళ్ళాలి, నేచర్కి ఎలా అగెయిన్స్ట్ వెళ్ళొద్దు అని, రైట్. సో అందుకోసం ఏం చేశారు, లైమా అగ్రిమెంట్ ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేశారు. దే ఆల్సో టాక్డ్ అబౌట్ అగ్రికల్చర్. ఓకే, ఏంటంటే బాకు అగ్రికల్చర్ రెసిలియంట్ మీద ఏమైనా చేంజెస్ తీసుకురావాలా అనేసి ఈ సమ్మిట్లో 29th సమ్మిట్లో మాట్లాడుకున్నారు. దాంట్లో ఫస్ట్ టాపిక్ చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ క్లైమేట్ ఫండ్. ఈ క్లైమేట్ ఫండ్ ఎలా మాట్లాడుకున్నారంటే ఫస్ట్ క్లైమేట్ ఫండ్ వీళ్ళు ఏమన్నారు, దీస్ పర్సన్ సేస్ దట్ ఉన్న ఫండింగ్, ఓకే, ఒక ఫండింగ్ ఉందంట, ఆ ఫండింగ్ని పెంచుకుంటూ పోవాలి అని చెప్పారు. సో ప్రస్తుతానికి ఎంత ఉందంటే అజ్యూమ్ దట్ $100 billion ఉన్నాయి. ఒక మీటింగ్ అప్పుడు మాట్లాడుకున్నారు, ఆ మీటింగ్ కూడా చెప్తాను. ఈ $100 billion ఎంత చేయాలంట, 1 trillion అన్న చేయాలి అని చాలా కంట్రీస్ అడిగాయి. ఈవెన్ ఇండియా కూడా 1 trillion అడిగింది. కానీ వీళ్ళు ఎంత ఉన్నారు, $300 billion మాత్రమే ఇవ్వగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు. సో ఫస్ట్ ఫండింగ్ గురించి మాట్లాడదాం. సి 1992లో రియో ఎర్త్ సమ్మిట్లో ఒక బాడీ వచ్చింది, UNFCCC, అంతేనా. ఈ CCC కింద వచ్చిందే కాప్ మీటింగ్స్ అని చెప్పా. సో ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎక్కడ జరిగింది, బర్లిన్లో జరిగింది. ఓకే, బర్లిన్లో జరిగినప్పుడు ఈ టైంలో 155 కంట్రీస్ వచ్చేసి ఏం మాట్లాడుకున్నాయంటే దే విల్ ట్రై టు ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, అసలు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే నథింగ్ బట్ ఉన్న కంపోజిషన్, నేచర్ యొక్క కంపోజిషన్ ఉంటుంది చూస్తారా, నేచర్లో ఒక రకమైన కంపోజిషన్ ఉంటుంది, ఆ కంపోజిషన్ని అన్బ్యాలెన్స్డ్ చేస్తాం, అంటే కంటామినేట్ చేస్తాం, డిఫరెంట్ గ్యాసెస్ యొక్క కంపోజిషన్ తగ్గించేస్తాం. సో ఇలా తగ్గించడానికి గల కారణం ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఒక గ్యాస్ని పెంచేస్తున్నాం. ఎలా పెంచేస్తాం, త్రూ కార్బన్ ఎమిషన్స్, ఓకే, ఆర్ త్రూ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఎందుకు పెంచుతున్నామంటే టేక్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎకనామికల్ యాక్టివిటీస్. అజ్యూమ్ దట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్లు. ఓకే, జర్మనీని తీసుకోండి. జర్మనీ ఏం చేస్తుంది, వెన్ వీ యూస్ టు హ్యాబిచువేట్ ఫర్ దిస్ బుల్లక్ కార్ట్, వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి యూ షుడ్ యూస్ అదర్ వెహికల్స్ అని చెప్తారు. ఇక్కడ వెహికల్స్ కింద ఏం చెప్తారు, దే విల్ ట్రై టు ఇంట్రడ్యూస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అని చెప్తారు. ఈ ఇంజన్స్ వల్ల ఏమైంది, కొత్త వెహికల్స్ వస్తాయి, పాష్ కార్లు వస్తాయి. పాష్ కార్లు రావడం వల్ల ఏమైంది, దీస్ పర్సన్స్ హ్యావ్ రీప్డ్ దట్ బెనిఫిట్స్. ఇప్పుడు కార్లు అమ్మారు, వీళ్ళైతే మనీ తీసుకుంటున్నారు. కార్లు కొంతమంది ఉంటారు కదా, టేక్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, బుల్లక్ కార్ట్లో ఉండేది కాస్త సడన్గా ఈ వెహికల్స్ని స్టార్ట్ చేస్తుంది. ఈ వెహికల్స్ని స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, ఇదంతా ఎఫిషియెంట్గా ఆ వెహికల్ కొంటది, బట్ ఎమిషన్స్ అయితే ఇదే చేస్తుంది కదా. బట్ కార్ అమ్మటం మాత్రం జర్మనీ చేస్తుంది కదా. సో ఎకనామికల్ ఆస్పెక్ట్లో జర్మనీ డెవలప్ అయింది, జర్మనీకి ఎకనామికల్ ఆస్పెక్ట్లో ఇంక్రీజ్ అయింది. ఇండియా ఏమవుతుందంటే ఎకనామికల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేస్తే మనం విల్ ట్రై టు గివ్ అవర్ ఓన్ మనీ. రెండోది ఏంటంటే నేచర్కి అగేన్స్ట్గా మనం తిరుగుతున్నాం, రైట్. సో దీస్ పర్సన్ సేస్ దట్ ఓకే, ఇలాంటి యాక్టివిటీస్ వల్లే ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి. ఎందుట్లో అంటే కార్బన్ ఎమిషన్స్లో కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్స్లో ఇలాంటి చేంజెస్ వల్లనే ఈ క్లైమేట్ చేంజ్ అనేది వస్తుందని చెప్పారు. ఒక్కసారి ఈ క్లైమేట్ చేంజ్ వస్తుందని చెప్పాక ఎన్వైర్మెంటలిస్ట్ ఏం చేశారంటే క్లైమేట్ చేంజ్ని ఆపేయాలి, ఎట్టి పోస్టులలో ఆపేయాలి అని చెప్పేసి ఈ సమ్మిట్లు తీసుకొచ్చారు. ఇలా బర్లిన్ సమ్మిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ ఏంటంటే 1997లో జరుగుతుంది, క్యోటో ప్రోటోకాల్. ఓకే, ఈ క్యోటో ప్రోటోకాల్ ఏం మాట్లాడతారంటే ఉన్న ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్ని 1990s లెవెల్ కంటే, అంటే ఇదే ఏ పీరియడ్ 1997, ఇట్ మీన్ దట్ వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకుంటారు, 1990s కంటే ముందు ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గించేద్దాం అని చెప్పేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ 19
2009 ఓకే 2009 సమిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమిటే. ఈ 2009 సమిట్ని కోపెన్హేగన్ అంటాం. ఓకే, ఈ కోపెన్హేగన్ సమిట్లో ఏం మాట్లాడతారంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర కొంచెం ఫైనాన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి క్లైమేట్ చేంజ్ నిజం, కార్బన్ ఎమిషన్స్ చేయొద్దు అని చెప్తే వింటారా? టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రస్తుతానికి తిండి తినడానికి లేదు. ఇప్పుడు ఒక చెట్లు పుష్కలంగా ఉన్నాయి ఎక్కడంటే రివర్ బ్యాంక్స్ చుట్టుపక్కల. ఆ ఏరియాలో చెట్లను కొట్టేయద్దు. చెట్లను కొట్టేస్తే కార్బన్ అనేది సింక్ అవ్వట్లేదు. మీరు అగ్రికల్చర్ చేయొద్దు. అది చేస్తే నేచర్కి అగేన్స్ట్కి వెళ్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ అవుతుందంటే వాళ్ళు ప్రస్తుతానికి తినాలనే చూస్తారు కదా, చెట్లను కొట్టేయకుండా ఆపనైతే ఆపరు కదా. సో ఏం అర్థం చేసుకున్నంటే అండర్ డెవలపింగ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకమైన నీడ్ ఉంటే డెవలప్డ్ కంట్రీస్కి ఒక రకమైన నీడ్ ఉంటుంది. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ అండర్ డెవలపింగ్ ఆర్ డెవలపింగ్ నేషన్స్కి ఎంతో కొంత మనీ ఇస్తూ దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద తీసుకెళ్లాలని మాట్లాడతారు. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద తీసుకెళ్ళాలి. సో వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి $100 బిలియన్. ఎప్పుడు పెట్టుకుంటారు? ఇట్ వాస్ ఇన్ ద కోపెన్హేగన్ సమిట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమిట్ వచ్చేసి 2015లో జరుగుతుంది. దీన్నే ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అంటాం. ప్యారిస్ క్లైమేట్ చేంజ్ మన అందరికీ చాలా ప్రతిసారి న్యూస్లో చూస్తూ ఉంటాం. ప్యారిస్ క్లైమేట్ అసలు 1.5 degrees కంటే తక్కువ ఉండాలి, టెంపరేచర్ తగ్గించాలి, ఇదంతా మాట్లాడతారు కదా. సో ఆ ఇంపార్టెంట్ టాపికే ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్. ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ప్యాక్ట్ పరంగా 198 కంట్రీస్ వచ్చేసి ఏం చేస్తాయంటే సైన్ చేసుకుంటే, ఎందుకంటే ముందు అగ్రిమెంట్స్ పరంగా మనీ అయితే జనరేట్ చేస్తున్నారు, కార్బన్ ఎమిషన్స్ అయితే రెడ్యూస్ చేద్దాం అనుకుంటారు, కానీ రియాలిటీలో ఎవరు కూడా ముందుకు రారనమాట, అంటే చెయ్యరు. సో ఏం చేస్తారంటే ఒక బైండింగ్ అగ్రిమెంట్ కింద ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో ప్రతి కంట్రీ వచ్చేసి మాట్లాడి అలా 198 కంట్రీస్ ఏం చేస్తాయంటే దీన్ని సైన్ చేస్తాయి. ఇట్ మీన్ దట్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నారు. ఒక్కసారి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే కన్ఫామ్గా మన ఆ రూల్స్ని పాటించాలి కదా. ఓకే, ఈ రూల్స్ని పాటించడానికి ఈ మీటింగ్లో ఏమేమి ఉన్నాయి? సరే, అగ్రిమెంట్ అయితే సైన్ చేశారన్నారు. అగ్రిమెంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ఫస్ట్ ఏంటంటే 1.5 degrees సెంటీగ్రేడ్ కంటే తక్కువ టెంపరేచర్ ఉండేటట్టు మేనేజ్ చేయాలి. అంటే ఏ టెంపరేచర్? గ్లోబ్ టెంపరేచర్. ఓకే, టేక్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబ్ అనుకోండి. ఓకే, ఇది నార్మల్ గ్లోబ్. దీని యొక్క టెంపరేచర్ ఎందుకు తగ్గించాలంటే, టేక్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, ఓకే, ఏంటంటే హిమాలయాస్ చుట్టూ ఏముంటాయి? మంచు ఉంటుంది. అలానే కొన్ని గ్లేషియర్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట ఎక్కడ? మన ఎర్త్లో. సో గ్లేషియర్స్ కొంచెం టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినా కరిగిపోతుందిగా. టేక్ ఎగ్జాంపుల్ ఐస్. ఓకే, ఫ్రిడ్జ్లో నేను బయటికి తీసి 2 minutes బయట పెడితే ఏమైతే ఐస్ మొత్తం కరిగిపోతుంది. ఎందుకు? టెంపరేచర్ డిఫరెన్స్. సో ఇలానే ఇక్కడున్న గ్లేషియర్స్ కూడా టెంపరేచర్ వల్ల చేంజెస్ వస్తున్నాయంట. ఈ టెంపరేచర్ ఎందుకు చేంజ్ వస్తుందన్నది అర్థం కాన్సెప్ట్ కావాలి కదా మనకి. ఎందుకు చేంజ్ వస్తుందంటే, టేక్ ఎగ్జాంపుల్ ప్రతిసారి సన్లైట్ ఎంత 100% వస్తుంది అనుకోండి. ఓకే, ఈ 100%లో 80% రిఫ్లెక్ట్ అయిపోవాలి. 80% ఎంత అయిపోవాలి? రిఫ్లెక్ట్ అయిపోవాలి. కానీ కార్బన్ ఎమిషన్స్ వల్ల ఇవేం చేస్తాయి అంటే బ్లాక్ చేసేస్తాయి, రిఫ్లెక్షన్స్ని బ్లాక్ చేస్తాయి. మనకి ఎలా చలి పెట్టినప్పుడు స్వెటర్ వేసుకుంటామో అలానే ఇది బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేయగానే ఏమైంది? ఇక్కడున్న టెంపరేచర్ బయటికి వెళ్ళటం ఆగిపోద్ది. సో గ్లోబ్ అనేది కొంచెం వార్మ్ అయిపోద్ది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లైమేట్ చేంజ్. ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల ఇక్కడున్న గ్లేషియర్స్ కరిగిపోతాయి కదా. గ్లేషియర్స్ కరిగిపోతే ప్రాబ్లం ఏంటి? మన కాశ్మీర్ రీజియన్లో డ్రాట్ రావటం. ఓకే, నథింగ్ బట్ అక్కడ ఉన్నాయని ఒక డెజర్ట్ లాగా మారిపోతాయి. కంటిన్యూస్ రివర్ ఫ్లో అనేది ఆగిపోద్ది. రెండోది, రివర్స్ కంప్లీట్గా ఫ్లో అవుతుంటే ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలో కలిసిపోవాలి కదా. సో సీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఇటు మౌంటైనియర్నెస్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, సీ వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే ఇక్కడ సీ లెవెల్ పెరిగిపోతే లోపల ఉన్న కోరల్స్ డిస్టర్బ్ అయిపోతాయి, మెరైన్ యానిమల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆర్ఎల్స్ లైక్ అక్కడ ఉన్న సర్ఫేస్ ఏరియాలో ఏదైతే ఐలాండ్ నేషన్స్ ఉంటాయో అవి మునిగిపోతాయి. ఓకే, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి అసలు అగ్రికల్చర్ ఉండదు, ఎడారిలాగా ఉండిపోద్ది. అక్కడున్న పీపుల్ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ గల కారణం ఏంటంటే అగైన్ క్లైమేట్ చేంజ్. ఎందుకు క్లైమేట్ చేంజ్ అంటే? కార్బన్ ఎమిషన్. ఎందుకు కార్బన్ ఎమిషన్స్ అంటే? ఎకనామికల్ యాక్టివిటీస్. సో ఎకనామికల్ యాక్టివిటీస్ని నేచర్కి అగెయిన్స్ట్గా వెళ్ళొద్దు అని చెప్పుకోవడానికి ఈ సమిట్ అని చెప్పాను. సో ఇలా ఈ సమిట్లో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం మాట్లాడారంటే 1.5 degrees కంటే తక్కువ ఉండాలి. ఎక్కడగా? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి 1.5 degrees కంటే తక్కువ ఉండాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతవరకు చూడొచ్చు అంటే 2 degrees సెంటీగ్రేడ్ వరకు వెళ్ళొచ్చు అంటారు. కానీ రియాలిటీలో అవుతుందా? లేదు. రెండోది, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 6 ఏం మాట్లాడుతుందంటే కార్బన్ ట్రేడింగ్. ఓకే, కార్బన్ ట్రేడింగ్. ఆర్టికల్ 9 ఏం మాట్లాడుతుందంటే
ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి, కాంట్రిబ్యూటింగ్ టు ద ఫండ్. ఇప్పుడు ఇందాక $100 బిలియన్ అని మాట్లాడుకున్నాం, ఫండ్ అయితే జనరేట్ చేయాలి. ఎవరు జనరేట్ చేయాలో చెప్పకుండా $100 బిలియన్ జనరేట్ చేయాలంటే అందరు జనరేట్ చేస్తారా? చేయరు కదా. సో ఆర్టికల్ 9 ఆఫ్ దిస్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ పరంగా డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలన్నమాట. దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ 9 సేస్. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏంటంటే కార్బన్ ట్రేడింగ్ అనేది ఉంటుంది చూసారా. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్స్లో ఎక్కువ చెట్లు ఉన్నాయనుకో, ఉన్న కార్బన్ని నువ్వు ఎమిట్ చేసిన కార్బన్ అవి రెడ్యూస్ చేస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు రెడ్యూస్ చేసే యాక్టివిటీస్కి కూడా కొంచెం మనీ ఇవ్వాలి కదా. అంటే ఓన్లీ సెకండరీ యాక్టివిటీస్ మీదే మనం ఇన్వెస్ట్ చేయకుండా ఆ కార్బన్ని రెడ్యూస్ చేసే అది కూడా ఒక యాక్టివిటీ కింద గుర్తించి వాళ్ళకు కూడా కొంచెం మనీ ఇవ్వాలి కదా. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఫుల్ ప్రొడక్షన్ తయారు చేస్తుంది. సో ఎమిషన్స్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఈ ఎమిషన్స్ ఎక్కువ చేస్తుంటే ఏం చేస్తాం మనం, ఈ చైనా వెళ్ళేసి ఇక్కడ ఉన్న ఎమిషన్స్ని ఆఫ్రికా కంట్రీ వాళ్ళతో మాట్లాడుకొని, ఓకే నేనేమో ఎకనామికల్ యాక్టివిటీస్ కోసం ప్లాస్టిక్ పొల్యూషన్ చేస్తున్నా, ఆర్ఎల్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నా, నువ్వు ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గర కొంచెం క్రెడిట్స్ కొనుక్కుంటా. ఏం క్రెడిట్ అంటే కార్బన్ క్రెడిట్ అనమాట. కార్బన్ క్రెడిట్ అంటే నథింగ్ బట్ రైట్, యూ హ్యావ్ రైట్ టు ఎమిట్ 1 ton of carbon dioxide or greenhouse gases into atmosphere. ఓకే, ఇలా ఒక ట్రేడింగ్ మెకానిజం అనేది పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో ఆర్టికల్ 6 పరంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ వచ్చేసి ఆఫ్టర్ 2015 2021 సమ్మిట్. ఓకే, ఈ 2021 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో. ఓకే, ఈ గ్లాస్గో ఎక్కడ ఉందంటే యూకేలో ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్లో. ఓకే, నాట్ ఇన్ లండన్. ఓకే, ఈ గ్లాస్గో సమ్మిట్లో ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్, ఈ సమ్మిట్లో ఏం మాట్లాడతారంటే రెడ్యూస్ యూజ్ ఆఫ్ కోల్. కోల్ ఎందుకు రెడ్యూస్ చేయమంటున్నారంటే దీస్ పర్సన్స్ ఆర్ సేయింగ్ కార్బన్ ఎమిషన్స్ దీనివల్ల అవుతాయి అని చెప్తారు. ఇండియాని కూడా ఆ సంవత్సరం బాగా క్రిటిసైజ్ చేస్తారు. మన దగ్గర ఒక 20 years బ్యాక్ కంటిన్యూస్గా పవర్ ఉందా అంటే లేదు. పవర్ లేనప్పుడు ఇండస్ట్రీస్ నడుస్తాయా? నడవు. ఇండస్ట్రీస్ నడవనప్పుడు ఏమైంది, మన ఎకానమీ సస్టైన్ అవుతుందా? అవ్వదు. సో మన వాళ్ళు ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు, దట్ ఈస్ కాల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఏమవుతుందంటే దీస్ పర్సన్స్ ఆర్ జనరేటింగ్ పవర్ త్రూ దిస్ కోల్ బేస్డ్ ఫర్నెస్. అంటే ఫర్నెస్లో కోల్ వేయగానే అదేం చేస్తుందంటే జస్ట్ పవర్ని ఇస్తుంది. ఆ పవర్ ఏం చేస్తుందంటే టర్బైన్స్ని రొటేట్ చేపిస్తూ ఉంటుంది. టర్బైన్ రొటేట్ చేస్తుంటే పవర్ జనరేట్ అవుతుంది. ఇలా మనకు ఒక టెక్నాలజీ తెలుసు అనమాట. ఇక్కడ ఏం ఎక్స్ట్రీమ్లో యూజ్ చేస్తున్నాం, కోల్ యూజ్ చేస్తున్నాం. కానీ ఈ 2021 సమ్మిట్ గ్లాస్గో సమ్మిట్లో ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎవరు కూడా కోల్ వాడొద్దు అన్నారు. మొన్ననే రీసెంట్గానే వీఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ దిస్ పవర్ సప్లై. ఇప్పుడే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పవర్ సప్లై అనేది జరుగుతుంది మన దేశంలో. ఇప్పుడు దీన్ని ఆపేయమంటే చేస్తారా? ఈ సైన్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. సో గ్లాస్గో సమ్మిట్లో ఇండియా విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ గ్లాస్గో సమ్మిట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఆఫ్టర్ దిస్ గ్లాస్గో సమ్మిట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ 2023 లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఓకే, ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎందుకంటున్నామంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఒక సమ్మిట్ ఉంది 2009 సమ్మిట్. ఆ 2009 సమ్మిట్లో ఏం మాట్లాడుకున్నాం, $100 బిలియన్ అయితే ఉండాలని చెప్పామా? ఓకే, $100 బిలియన్ అయితే ఉండాలని చెప్పాం కదా, ఏది క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి. పాకిస్తాన్ ఉంది, అసలు వర్షాలే పడవు. ఓకే, అది ఎడారిగా ఉంటుంది. సత్లజ్ అనే రివర్లో మనం ఇంత వాటర్ షేర్ ఇవ్వట్లే అని ఇండస్ వాటర్ ట్రీటీ కోసం మనతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు వర్షాలే పడవు, వాళ్ళు రివర్ వాటర్ కోసం అంత ఫైట్ చేస్తున్నారంటే ఎడారే కదా ఆల్మోస్ట్. కానీ ఏమవుతుందంటే 2023లో బీభత్సమైన వర్షాలు, ఓకే, విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఓకే, జరిగినప్పుడు ఏమైందంటే 1.8 బిలియన్ లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుందంటే కంటిన్యూస్గా వాటర్ రావటం వల్ల అక్కడ ఉన్న ఇల్లులన్నీ మునిగిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు $1.8 బిలియన్ లాస్ వస్తే ఇప్పుడు ఇదేంటి క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిందా అని అందరికీ తెలుసు. సో క్లైమేట్ చేంజ్ కింద 100 బిలియన్స్ ఉన్నాయి కదా, అందుట్లో కొంచెం మనీ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి కదా. సో అలా పాకిస్తాన్ను ఏదైనా దేశాలను అడిగితే వీళ్ళు ఎలా ఇస్తారంటే జనరల్గా గ్రాంట్స్కి ఇవ్వాలి. ఎవడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఇవ్వాలి, అప్పు కింద అస్సలు ఇవ్వద్దు. ఏదైతే మనీ ఇస్తామో తిరిగి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, దాన్నే గ్రాంట్స్ అంటాం. గ్రాంట్స్ కింద ఇవ్వాల్సింది వీళ్ళు ఎలా ఇస్తారంటే లోన్స్ కింద ఇస్తారు. లోన్స్ కింద ఇస్తే ఏమైంది, వాళ్ళు ఉన్న అప్పులే కట్టుకోలేక సస్తంటే మళ్ళీ క్లైమేట్ చేంజ్ వల్ల మళ్ళీ 1.8 బిలియన్ నాశనం అయితే మళ్ళీ దీంట్లో కూడా నువ్వు లోన్స్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు అసలు క్లైమేట్ చేంజ్ గురించి పట్టించుకుంటారా? అసలు ఇలాంటి చేంజెస్ అవసరమా మనకి అని చెప్పి అంటారు అనేసి అసలు పట్టించుకోరు. కాబట్టి మళ్ళీ అట్ లాస్ట్ మళ్ళీ వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ చేస్తే అసలు ఎర్త్ అనేది ఉండకుండా పోతుంది. అప్పుడు డెవలపింగ్ లేదు, అండర్ డెవలప్డ్ లేదు, అందరూ నాశనం అయిపోతారు. సో ఐడెంటిఫై చేసుకుంది ఏంటంటే గ్రాంట్స్కి ఇవ్వాల్సింది లోన్స్కి ఇస్తున్నారు కాబట్టి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఒకటి పెట్టేసుకుందాము. సో 2025 కల్లా మనం ఏం చేద్దామంటే దీన్ని సర్టన్ లిమిట్లో పెట్టుకుందాం. అంటే ఇంత
డాలర్స్ అనేది జనరేట్ చేయాలి అని అనుకున్నారు. $100 బిలియన్ 2009 సమిట్ పరంగా పెట్టుకున్నారు. ఎప్పటిదాకా అంటే 2020 కల్లా $100 బిలియన్ ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేయాలన్నారు. కానీ 2015 కల్లా వీళ్ళు కలెక్ట్ చేస్తారా అంటే కలెక్ట్ చేయలేరు. అట్లీస్ట్ మిలియన్స్లో కూడా రావు, బిలియన్స్ పక్కన పెడితే మిలియన్స్లో కూడా రావు. సో వీళ్ళు ఏం చేస్తారు, 2020 నుండి 2025కి మారుస్తారు. ఓకే, 2025కి మారుస్తారు. మళ్ళీ 2023లో ఈ 2025కి వచ్చేసరికి కలెక్ట్ చేస్తున్నారా అంటే మళ్ళీ అది కలెక్ట్ చేయరు. అక్కడ కూడా అసలు $80 బిలియన్ వస్తాయి, $100 బిలియన్ దాకా అసలు రానే రావు. సో మళ్ళీ ఒక ఫెయిల్యూర్ రావటం వల్ల ఈసారి ఏం చేశారంటే ఈ సమిట్లో COP29 సమిట్లో 2035 కల్లా మనం ఏం చేద్దామంటే ఫైనాన్స్ని స్కేలింగ్ అప్ చేద్దాం, అంటే ఇంకా పెంచుకుంటూ పోదామని చెప్తారు. రెండోది ఈ 2035 కల్లా ఎలా ఫైనాన్స్ అనేది ఉండాలి అంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్, అంటే ఇట్ మీన్ దట్ గవర్నమెంట్స్ ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందరూ కలిపి ఎంత కలెక్ట్ చేయాలంత 3 ట్రిలియన్. ఓకే, 3 ట్రిలియన్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక సమ్మిట్లోకి వస్తారు ఈ సంవత్సరం. సో ఇదంతా కాన్సెప్ట్ చూసుకుంటే డిఫరెంట్ సమ్మిట్స్లో ఎవ్రీ సమ్మిట్లో ఒక్కొక్క విధంగా మాట్లాడుకున్నారు. సో ఈ మాట్లాడుకోవటం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ దే వర్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ ఫైనాన్స్. ఫస్ట్ ఫైనాన్స్ ఏమైనా జరుగుతుందా అంటే ప్రస్తుతానికి అందరూ ఒక కాన్షియస్లోకి వచ్చి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, $300 బిలియన్ అయితే ఎంతైతే పెట్టుకున్నారో దాన్ని ఎంత డెవలప్ చేస్తున్నారంట, $300 బిలియన్ పెంచుకున్నారంట. కానీ రియాలిటీలో ఇది సరిపోతుందా క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి? 2020కి కంపేర్ చేసుకుంటేనే అట్లీస్ట్ ఎలా అంటే ఇసుకలో నీళ్లు పోస్తే కనపడతాయి మనకి, కనపడవు. సో క్లైమేట్ చేంజ్లో $100 బిలియన్ కానీ $300 బిలియన్ కానీ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేస్తాయి అంటే అసలు ఇంపాసిబుల్, అసలు ఫైటే చేయదు. అసలు క్లైమేట్ చేంజ్ అనే వర్డ్ ఎత్తే ఆస్కారం కూడా లేదంట. టేక్ ఎగ్జాంపుల్ మన క్వాడ్ సమిట్లో ఓకే ఇలాంటి క్లైమేట్ చేంజ్ వల్లనే వియత్నాం అండ్ లావోస్ అనే కొన్ని కంట్రీస్ ఉంటే డ్యామేజ్ అవుతుంది. ఇండియా ఎంత డొనేషన్ ఇస్తుంది తెలుసా? $1 బిలియన్. ఓకే, $1 బిలియన్ అక్కడే ఇస్తుంది. ఒక కంట్రీ పక్క కంట్రీకే $1 బిలియన్ ఇస్తుందంటే ఇన్ని కంట్రీస్ కలిపేసి $100 బిలియనే కలెక్ట్ చేస్తాయా? మరీ దారుణం కదా. 198 కంట్రీస్ అంటే ఒక్కొక్క కంట్రీ కూడా $1 బిలియన్ కూడా ఇవ్వదంట. మనం నార్మల్గా పక్క కంట్రీకే $1 బిలియన్ ఇస్తున్నామంటే రియాలిటీలో కలెక్ట్ చేయాలంటే ట్రిలియన్స్లో కలెక్ట్ చేయాలి. అప్పుడే వీ క్యాన్ ఫైట్ దిస్ క్లైమేట్ చేంజ్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దిస్ మనం సెకండ్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుకుంది కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి? టేక్ ఎగ్జాంపుల్, ఇందాక చైనా ఆఫ్రికన్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళేసి కొనుక్కోవాలి కదా. రియాలిటీలో ఆఫ్రికన్ కంట్రీస్ చైనా ఒక్కదానికి అమ్ముతుందని రూల్ ఏంటి? మిగతా కంట్రీస్ కూడా అమ్మే ఛాన్స్ ఉండొచ్చు కదా. అసలు కార్బన్ జనరేట్ చేస్తుందని నమ్మకం ఏంటి? టేక్ ఎగ్జాంపుల్, రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆర్ఎల్స్ లైక్ హరితహారం ప్రోగ్రామ్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు, చెట్లను ఎక్కువ నాటుతున్నావు, కార్బన్ అయితే తగ్గిస్తున్నావు. కానీ రియాలిటీలో ఆ చెట్లు 1 ఇయర్ వరకే ఉండొచ్చు, 2వ ఇయర్ మెయింటైన్ చేయకపోతే అవి చనిపోతాయి కదా. సో అక్కడ రియాలిటీలో నువ్వు కార్బన్ సింకింగ్ అనేది చేస్తున్నావు నమ్మకం ఏంటి? సో అందుకోసమే యునైటెడ్ నేషన్స్ అన్ని కలిపి ఒక సెంట్రల్ ఫ్రేమ్వర్క్ తీసుకొద్దాం. సెంట్రల్ ఫ్రేమ్వర్క్లో అది కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. రియాలిటీలో వీళ్ళు కార్బన్ని జనరేట్ చేస్తున్నారా, వీళ్ళు తగ్గిస్తున్నారా, వీళ్ళు నిజంగా ఒకరి దగ్గర నుండి ఒకరు కొనుక్కుంటున్నారా, ఎమిషన్స్ తగ్గుతున్నాయా, ఇవన్నీ చెక్ చేసేదే సెకండ్ కార్బన్ ట్రేడింగ్. థర్డ్ ఫోకస్ ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుకుంది నథింగ్ బట్ ఇండిజినస్గా మనందరికీ తెలుసు లోకల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రపంచం మొత్తం డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది, డిఫరెంట్ క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకళ్ళు చెప్పే సొల్యూషనే ప్రపంచం మొత్తం అమలు చేస్తామంటే అవ్వదు. సో లోకల్గా అక్కడున్న పీపుల్కి లోకల్ సొల్యూషన్స్ తీసుకురావచ్చు. సో ఇండిజినస్గా సొల్యూషన్ ఏమైనా తీసుకురావచ్చా అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే మీథేన్ రిడక్షన్. మీథేన్ రిడక్షన్ అంటే మనందరికీ తెలుసు, ఇలా ఏదైతే కూరగాయలు కానీ ఇవన్నీ చెత్త అంటే పనికిరాని చెత్తని, ఆర్గానిక్ ఒక ఫుడ్ ఉంది, అట్టిపండు తినేసాక తొక్కని పడేస్తాం కదా. ఇలా తొక్కలన్నీ ఒక దగ్గర కలెక్ట్ అయ్యాక అవన్నీ నార్మల్గా ఇండివిజువల్గా ఉంటే అసలు పెద్ద స్మెల్ రాదు. బట్ ఒక 100 అరటిపండు తొక్కలన్నీ ఒకే దగ్గర పడేసి కూరగాయలన్నీ చెక్కేసి దాని యొక్క చెత్త అంతా ఒకే దగ్గర పడేస్తే ఒక 10 రోజుల తర్వాత వాసన వస్తుంది కదా. ఆ వాసన వచ్చే టైంలో రిలీజ్ చేసే గ్యాస్ పేరే మీథేన్. సో ఇలా మీథేన్ గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నామా, కార్బన్ ఎంత
ఎంత ప్రమాదకరమో మీథేన్ దానికంటే ఎక్కువ ప్రమాదకరం. కార్బన్ ఇంత ఉంటే ఇంత డ్యామేజ్ చేస్తే ఇది ఇంతున్నా ఇంత డ్యామేజ్ చేయగలుగుతుంది. ఈ గ్యాస్కి అంత పవర్ఫుల్ చేంజెస్ ఉందన్నమాట. సో 30 కంట్రీస్ వచ్చేసి ఏం మాట్లాడుకున్నారే అంటే 2030 కల్లా మీథేన్ ఎమిషన్స్ అనేవి ఒక 30% తగ్గించాలి అన్నాయి. కానీ రియాలిటీలో ఇండియాలో ఇది సాధ్యమా? ఇండియాలో అయితే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఒకప్పుడు మనందరం గుంట తీసి దాంట్లో పడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, డస్ట్బిన్ కలెక్షన్, పాష్గా ఉండటం, ఓకే, చెత్తబుట్ట ఒకటి తీసుకురావడం, అదంతా తీసుకెళ్ళి రోడ్ల మీద వేయడం, మళ్ళీ ఆ రోడ్లో ఎవరు పట్టించుకోరు. సో బిహేవియరల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సైన్ చేస్తుందా? మీథేన్ రిడక్షన్స్కి అయితే ఇండియా అయితే సైన్ చేయలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 30% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ మీథేన్ గ్యాసెస్లో ఇండియా అయితే సైన్ చేయలేదు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంకోటి చెప్పా, ఇండిజినస్ సొల్యూషన్స్, ఇండిజినస్ ప్రాబ్లమ్కి ఇండిజినస్ సొల్యూషన్స్ అని చెప్పా. నెక్స్ట్ లిమా అగ్రిమెంట్ అంటే నథింగ్ బట్ ఉమెన్స్ ఇంక్లూడ్ అయితేనే హోలిస్టిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఉమెన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫ్రేమ్వర్క్, బాకు అగ్రికల్చర్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి తీసుకొచ్చారు. అగ్రికల్చర్ వాళ్ళకి ఎలాంటి క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ ఎలా ఉండాలి, ఎలాంటి చేంజెస్ వస్తే వాళ్ళకి ప్రమాదకరంగా ఉండదు, ఇవన్నీ ఈ టాపిక్లో మాట్లాడుకున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ COP29 సమిట్. ఓకే, ఇదంతా కాన్సెప్ట్ విన్నాక మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తారనుకుంటున్నా. దిస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చెప్పిన క్లాస్ పరంగా ఇది ఒకసారి ఆలోచించి పెట్టండి అండ్ సొల్యూషన్ మన కామెంట్ బాక్స్లో చేయండి. ఓకే, విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఓకే, మేబీ. It provides technical and financial support to the targeted developing countries to integrate climate change into their development policies and budgets. అంతే కదా. ఈ సెకండ్ స్టేట్మెంట్ పరంగా కొన్ని కంట్రీస్ ఇంకో కంట్రీస్కి హెల్ప్ చేస్తున్నాయా లేదా క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి అన్నదే సెకండ్ కాన్సెప్ట్. కరెక్టా రాంగా పెట్టండి. నెక్స్ట్, ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై ద వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అండ్ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సి ఆల్మోస్ట్ ఈ వర్డ్ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ చూస్తే కరెక్టే అనిపిస్తుంది. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, ఓకే, దాని గురించి మాట్లాడుతున్నా, అసలు రీసోర్సెస్ గురించి మాట్లాడుతాను, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతాను. సో ఇది కరెక్టా రాంగా? సో వాట్ ఈస్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేసి పెట్టండి. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.